నమస్తే మామ అందరికి ఊసరవల్లిని అమ్మితే 25,000 వస్తుందని చెప్పినా కదా. ఈ వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది ఎక్కడ తీసుకువెళ్ళాను. అలాగే ఇది కలర్ మారేది నేను ఎప్పుడు చూడలేదు మామ. అందుకనే ఫ్రూట్ షాప్ కి తీసుకువెళ్ళి చూసాము, మీకు కూడా చూపిస్తామని అయితే తీసుకొచ్చిన. 10 నిమిషాల తర్వాత అయితే కలర్ అయితే మారింది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని అట్టపెట్టలో వేసుకొని 2 ఫ్రూట్స్ 2 గ్లాసులు అయితే వేసిన. తినడానికి కాదు మామ, అది కలర్ ఏమైనా చేంజ్ అవుతుందేమని దాన్ని తీసుకొని మళ్ళీ అక్వేరియం గాడికి అయితే వచ్చిన. దాని ఫుడ్ ఏమైనా దొరుకుతుంది తినిపిస్తాం అనుకున్నా, కానీ ఇక్కడ అడిగితే అన్న వచ్చేసి చెన్నై నుంచి తేవాలా, దొరుకుతుంది, లేట్ అవుతుంది అన్నాడు. ఆ తర్వాత దీన్ని తీసుకొని ఇలా కాదని చెప్పి మంచి ప్లేస్ కి అయితే ఎక్కువ చెట్లు ఉండే చోటుకి అయితే తీసుకువచ్చి దీన్ని అయితే ఇసిపెట్టడం అయితే జరిగింది మామ. ఎందుకంటే మన చేతుల్లో చచ్చిపోతే మనకే పాపం కాబట్టి రేపు దేవుడికి జవాబు ఇవ్వాలా. అందుకోసమే అలాగే దీన్ని ఇసిపెట్టిన తర్వాత దీని వాకింగ్ స్టైల్ చూడండి ఎలా ఉందో. వాకింగ్ స్టైల్ మాట్లాడే ఇలా పోతే ఇది ఇంకా తెల్లారినట్టు అని చెప్పేసి కట్టి తీసుకొని దానిపైన ఎక్కించుకొని చెట్టు పైన అయితే పెట్టినామమ్మ. దాని తర్వాత అయితే చిన్నగా అయితే చెట్టు ఎక్కి వెళ్ళిపోయింది. అలాగే మీకు కూడా ఇలాంటి జీవులు ఎక్కడైనా కనిపిస్తే చంపకండి మామ. మనుషులకైతే ఏ ప్రాణి హాని చేయవు. ఇక్కడైతే సురక్షితంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళా కలుసుకుందాం. బాయ్.